ఎన్నికల ప్రచారంలో భారీ ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖ రంగాల మీద వేల కోట్ల అవినీతి చేసింది, అనేక ప్రాజెక్టుల పేరుతో అవినీతి చేసిందని ఆరోపించారు. దాని మీద వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ కుటుంబం మీద కూడా మీరు ఆరోపణలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యాక్షన్ చూస్తుంటే ప్రజల్లో ఒక రకమైన అనుమానాలు తలెత్తే విధంగా ఉందనే ప్రచారం జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? అంటే రాజకీయ నాయకులందరూ ఒకటే, ఎవరి మీద ఎవరు చర్యలు తీసుకోరు, ఒకరు ప్రభుత్వం ఉన్నప్పుడు పరస్పరం సహకరించుకుంటారు తప్ప ఎటువంటి చర్యలు ఉండవనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. దాని మీద క్లారిటీ ఇవ్వాలి మీరు. ఇది తప్పే లేదు, ప్రజలు ఎవరు అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా మీరు ఒకసారి పరిశీలన చేస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో అవినీతి జరిగిందని మేము పదే పదే అటు చట్టసభల్లో బయట కూడా మాట్లాడాం. మీరు డిపిఆర్లు కూడా ఇవ్వట్లేదని కూడా మాట్లాడాం. డిపిఆర్ను సభలో పెట్టండి అని కూడా అడిగాం. కానీ ఏ సందర్భంలో కూడా డిపిఆర్ పెట్టకుండా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా చేసి మేము చెప్పిందే ఈరోజు మీకు నిజమైంది కదా. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో మరి మేడిగడ్డ దగ్గర ఆ పిల్లర్సు రెండుగా చీలిపోవటం, కుంగిపోవటం, ఆ పైన ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ కింద నుంచి నీళ్ళు లీక్ అయ్యి పెద్ద ప్రవాహంలో రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ మేము చెప్పిందే వాస్తవమైందని అర్థమవుతాం. సో మేము చెప్పిందే ఏమన్నా రాజకీయపరమైన స్టేట్మెంట్లా అని అనుకోవటానికి లేదు కదా. వాస్తవంగా మీడియా మొత్తం పోయి చూసి వచ్చారు. సరే మేము ఏదో రాజకీయాల కోసం చెప్తున్నారంటారు అని మొత్తం అసలు వైట్ పేపర్ని, శ్వేతపత్రాన్ని ఇరిగేషన్లో జరిగిన అవకతవకలపై సభలో స్పష్టంగా ఇచ్చాం. ఒక్క గోదావరి నదిపైనే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పైన ఉన్నటువంటి హైయెస్ట్ పాయింట్ దగ్గర నుంచి కింద లాస్ట్లో ఉన్నటువంటి గోదావరిలో తెలంగాణ ప్రాంతంలో ఇందిరా సాగర్ వరకు మొత్తం ప్రాజెక్టుల ఖర్చు ఆ రోజుల్లో వాళ్ళు వేసినటువంటి ఎస్టిమేషన్ ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ కేవలం 42,000 కోట్ల రూపాయలు మాత్రమే. అన్ని ప్రాజెక్టులు కలిపి బ్యాలెన్స్ అమౌంట్ కేవలం 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీకు 32 లక్షల ఎకరాలకి మొదటి 3-4 సంవత్సరాల్లోనే నీళ్లు పారాయి తెలంగాణ రాష్ట్రంలో. పారలేదుగా. ఇవాళ దీన్ని 28,000 కోట్లతో అయ్యేదాన్ని 1,44,000 కోట్లకి పెంచారు. పెంచి ఏం చేశారు? ఖర్చు పెట్టినటువంటి వాటిలో లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ఒక్క చిక్కు నీళ్లు రాలేదు. సో ఒక గోదావరి నది పైనే 42,000 కోట్లతో అయ్యేదాన్ని అంతగా పెంచేసి విపరీతమైన అవినీతి జరుగుతూ ఉంటే మరి అది ప్రజలకు తెలియాలిగా. అదే ప్రజలకు మీరు ఫలితం కావాలి, మేము ఓట్లేసాం, మీరు చెప్పింది నమ్మి మేము ఓట్లేసాం, జరిగిన అవకతవకలు అన్నిటిపైన మాకే మేము నిర్ణయం తీసుకుంటే రాజకీయ కక్ష సాధింపు ధోరణి అంటారని, న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నటువంటి వ్యవస్థలో నమ్మకం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రాశారు. సిట్టింగ్ జడ్జితో దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి. సో ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఆ ప్రాసెస్ అది విధి విధానాన్ని తయారైపోయిన తర్వాత అది సాధ్యం కాదని అనుకున్నప్పుడు ఇంకో వ్యవస్థ నేను ఆలోచన చేస్తాం తప్ప ఇవాళ మేము చూసి వచ్చాం తెల్లారిని అరెస్ట్ చేయండి అంటే దీంట్లో ఒక విధి విధానాలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థ ప్రకారం స్పష్టంగా పోకుండా ముందుకు పోతే ఏమంటే తెల్లారి కోర్టు పోయి స్ట్రైక్ చేసి తీసుకొని వస్తారు. ఉపయోగం ఉంటుంది.